తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రైతు రుణమాఫీ, రైతు భరోసా, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసిన దరిమిలా ఈ కేబినెట్ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. రైతు బంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్ నిర్ణయాలు తీసుకోనుంది. రైతు రుణమాఫీపై కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ అధికారులు ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించారు. మొత్తం 3 లేదా 4 విడతల్లో రుణమాఫీ చేసేలా అధికారులు విధి విధానాలు చేసినట్టు తెలుస్తోంది. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు రుణమాఫీ ప్రక్రియ జరుగుతుందని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో 50,000 లోపు రుణాలు తీసుకున్న వారికి, రెండో విడతలో 75,000 అప్పున్న వారికి మాఫీ చేస్తారు. మూడో విడతలో 1,00,000, నాలుగో విడత 2 లక్షల రూపాయల రుణాలు ఉన్నవారికి మాఫీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే విధానపరమైన అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు గాను రైతు కార్పొరేషన్ ద్వారా నిధుల్ని సమీకరణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై కూడా కేబినెట్లో చర్చిస్తారు. రుణమాఫీతో పాటు రైతు భరోసా అంశం కూడా కేబినెట్లో చర్చకు రానుంది. వీటితో పాటు తెలంగాణ కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రులు చర్చిస్తారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్లు పూర్తి కావడంతో విభజన చట్టం హామీలపై కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇవాళ సాయంత్రం కేబినెట్ భేటీ కానుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా అన్ని కేబినెట్ సమావేశాల కంటే ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకునే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు 2 లక్షల రుణమాఫీ ఇచ్చే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని ప్రకటించినటువంటి సంగతి మనకు తెలిసిందే. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే కట్ ఆఫ్ డేట్తో పాటుగా 2 లక్షల రుణమాఫీ ఎంతవరకు ఉన్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే వివరాలు సేకరించడం జరిగింది. మొన్న జరిగినటువంటి బ్యాంకర్స్ సమావేశంలో కూడా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కూడా మాట్లాడడం జరిగింది. తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా రైతు సంక్షేమ ప్రభుత్వం కనుక రైతులకు ఇబ్బంది పడే విధంగా బ్యాంకర్స్ ఉండకూడదు, ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో రైతు సంబంధించినటువంటి రుణమాఫీ కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది రైతాంగం ఉన్నారు. వారందరికీ కూడా అంటే వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పూర్తి దాని రైతు సంబంధించిన రుణమాఫీలో భాగమవుతున్నారు. కొంతమంది 75,000 ఉన్న వారు, 1,00,000 రూపాయలు ఉన్నారు, 2 లక్షల వరకు సంబంధించిన వాళ్ళు ఇట్లా కేటగిరికల్గా డిఫరెంట్ స్థాయిలో ఉన్నారు కనుక వారందరికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలనుకుంటే 2 లక్షల రుణమాఫీ చేయాలనుకుంటే దాదాపు 35,000 నుండి 40 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి కావాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద మొత్తంలో ఒకేసారి రావాలంటే ఇతర సంస్థలు కానీ, నాబార్డు కానీ, ఇతర బ్యాంకులు కూడా ఒకేసారి ఇవ్వడం అన్నది కష్టసాధ్యమైన నేపథ్యంలో ప్రభుత్వం ఒక ముందు చూపు ఆలోచనతో సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని పూర్తి స్థాయిలో దాని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే లక్ష్యంగా ఒక రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా నిధులను సమీకరించుకోవాలి. ఆ నిధులన్నిటి కూడా రైతాంగానికి ఉపయోగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు చాలా పకడ్బందీగా మార్గదర్శకాలు రూపొందిస్తుంది. ఇప్పటికీ అధికారులందరూ కూడా ఈ మార్గదర్శకాలపైన కూడా చర్చలు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి రైతు మాఫీ సంబంధించినటువంటి రుణమాఫీ సంబంధించిన అంశాలన్నింటిపైన కూడా వాళ్ళందరూ కూడా ప్రాజెక్టు వర్క్ అంతా కూడా సిద్ధం చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అధికారుల నుంచి తెప్పించుకున్న తర్వాత ఈరోజు క్యాబినెట్లో ఐటమ్గా పెట్టి దానిపైన కూడా చర్చించబోతున్నారు. సో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది, డెఫినెట్గా ఇస్తామని కూడా స్పష్టం చేసిన ధర్మిలా ప్రభుత్వానికి టాప్ ప్రియారిటీగా ఉండబోతుంది. సో రైతు రుణమాఫీ 2 లక్షలు ఇవ్వడం, ఆగస్టు 15 లోపు ఇవ్వడం, దానికి సంబంధించిన నిధుల సమీకరణ తదితర అంశాలన్నింటిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో